25 రోజులు దాటింది కనుక మొదటి దఫా ఎరువులు వేస్తాం. దీంట్లో సూపర్ పోటా, సో మీరు చూసినట్లయితే వ్యవసాయం చేసే ప్రతి ఒక్క రైతన్నలు సేఫ్టీ దుస్తులు కానీ గ్లౌజులు కానీ వాడాలి. మనం వాడలేదు చూడండి ఒకసారి. కెమికల్ కానీ మనం వేసేది ప్రతిదీ కూడా నిత్యం కెమికల్లోనే మనం ఫైట్ కాబట్టి, భూమితో యుద్ధం చేస్తూ ఉంటాం కాబట్టి ప్రతిరోజు కెమికల్తోనే ఉంటాం. కళ్ళద్దాలు, మాస్క్ ధరించాలి. బిగుతుగా ఉన్న వస్తువులను తొలగించుకోవాలి. ఫస్ట్ లూజ్ వస్తువులనే ఫస్ట్ మనం ధరించుకొని వ్యవసాయ పనులు అయితే చేయాలి. ఈ విధంగా మీరు చేయకండి, ఎందుకంటే అత్యవసర పరిస్థితుల్లో చేయడం జరిగింది. ఇప్పుడు చూసినట్లయితే మనం అన్నం భుజించాలన్నా కష్టమే, తినడానికి కూడా కష్టం అవుతుంది. అదేవిధంగా మొత్తం కెమికల్ కాబట్టి ఎక్కువసేపు మనం ఉన్నా కూడా మనకే ప్రమాదం కలిగే అవకాశం ఉంటుంది. కాబట్టి రైతులు గమనించి సకాలంలో మీరు దాదాపుగా సేఫ్టీ దుస్తులను వాడండి. గ్లౌజ్ అవి వాడి మీరు చల్లుకోవడం మంచిది. అందరికీ నమస్కారం. మీరు చూస్తున్నది మనకొండ 6 TV రైతన్న యూట్యూబ్ ఛానల్. నా పేరు మోహన్ జాదవ్. ఈరోజు మనం చూసినట్టయితే మిరపలో ఇప్పుడు నాటి 20 రోజులు అవుతుంది. అంతరకృషి అయితే చేస్తున్నాము. సో అంతరకృషి వల్ల మనం చాలా ఉపయోగం ఉంటుంది. అదేవిధంగా ఏ ఎరువులు ఇస్తున్నానో కూడా తెలియజేస్తాను ఈ వీడియో పూర్తిగా చూడండి. సో ముఖ్యంగా మీరు చూసినట్లయితే చిన్న మొక్కకు ఫస్ట్ కలుపు మందు పిచికారి చేయవద్దు. కలుపు మందు పిచికారి చేయడం వలన ముఖ్యంగా వేరు వ్యవస్థ చనిపోవడం, మొక్క చనిపోవడం, వేరుకులు రావడం ఇటువంటి సమస్య అయితే ఎదురవుతుంది. కాబట్టి కలుపు మందు పిచికారి చేయకండి. సాధ్యమైనంత వరకు అంతరకృషి చేసుకోండి. అంతరకృషి చేసుకోవడం వలన మొక్క చుట్టుపక్కల మీరు చూసినట్లయితే ఈ కలుపు సమస్య ఎక్కువగా, ఈ కలుపు వలన మొత్తం కూడా తెల్లదోమ, పచ్చదోమ, పేనుబంక, తామర పురుగు, రసం పిలిచే పురుగుల బెడద వలన మొక్క వెంటనే ముడతొస్తుంది. ముడత తర్వాత వైరస్గా మారుతుంది. కాబట్టి దాన్ని నివారించడం కష్టమవుతుంది. ఎక్కువసార్లు మందులు పిచికారి చేయాల్సి వస్తుంది. కాబట్టి రైతులు గమనించి సకాలంలో మీరు గడ్డి మొలక దశలోనే అంతరకృషి చేసుకోండి. సకాలంలో మీరు అంతరకృషి చేసుకొని అడ్డం నీళ్లు తోలుకున్న తర్వాత బోదె తోలుకొని నీళ్ళతో ఇచ్చి దాని తర్వాత మీరు మందు పిచికారి చేసుకున్నట్లయితే సమర్థవంతంగా మొక్క న్యాచురల్గా గ్రోత్ వచ్చి సైడ్ బ్రాంచెస్ రావడానికి అవకాశం ఉంటుంది. ఎక్కువగా మొక్క పచ్చబడి గ్రోత్ వచ్చి బలంగా రావడానికి అవకాశం ఉంటుంది. కాబట్టి కలుపు సమస్య లేకుండా తొలగించుకున్నట్లయితే తప్పకుండా మిరప మొక్క అనేది డెవలప్ అవుతుంది, వేరే వస్తా డెవలప్ అవుతుంది. మనం వేసే కాంప్లెక్స్ వలన అంతరకృషి చేసుకున్న తర్వాత మొక్క మొదల్లో కానీ వేయకూడదు. మొక్కకు 4 అంగుళాల దూరంలో మీరు 5 గ్రాముల నుంచి 10 గ్రాముల వరకు మీరు కాంప్లెక్స్ చేసుకోవచ్చు. మొక్క దగ్గర వేసినట్లయితే మొక్క చనిపోయే అవకాశం ఉంది. అదేవిధంగా చల్లుకున్నా పర్వాలేదు. అడ్డం నీళ్ళు తొలుకున్న తర్వాత మీరు చల్లుకొని బోధ తొలుకున్నట్లయితే తర్వాత నీళ్ళతో ఇచ్చిన తర్వాత పై మందు పిచికారి చేసుకోవడం వల్ల సమర్థవంతంగా ఆకుముడత సమస్యను, అదేవిధంగా రసం పిలిచే పురుగుల బెడద కంట్రోల్ అయ్యి ఆకుముడత సమస్య కంట్రోల్ అవుతుంది. మొక్క వేరే వస్తా డెవలప్ అయ్యి మొక్క గ్రోత్ రావడానికి అవకాశం ఉంటుంది. కాబట్టి రైతులు ఇటువంటి జాగ్రత్తలు పాటించినట్లయితే మొక్క బలంగా పెరిగే అవకాశం ఉంది. కాబట్టి ప్రతి కూడా మీకు తెలియజేయడం జరుగుతుంది. అదేవిధంగా మా పొలంలో అంతరకృషి చేస్తున్నాం కాబట్టి ఇప్పటికీ 25 రోజులు ఫస్ట్ తప్పగా మనం మోనో మట్టి సల్ఫర్ పిచికారి చేయడం జరిగింది. చాలామంది రైతులు రోగర్ మట్టి సల్ఫర్ కానీ, అదేవిధంగా ఈథియాన్ మట్టి సల్ఫర్ కానీ పిచికారి చేస్తూ ఉంటారు. సో ఏ మందైనా పిచికారి చేసుకోండి, డోస్ తక్కువ పెట్టి పిచికారి చేయండి. సో మొత్తానికి మొదటి దఫా ఎరువులు అయితే మనం వేయడం జరిగింది. 1 బస్తా DAP, 50 కేజీల నత్రజని, 500 గ్రాముల తారస్, ఈ 3 కలిపి మనం అంతరకృషి అడ్డం నిలువ తోలుకున్న తర్వాత బోధె తోలే ముందైతే మనం ఆల్రెడీ చల్లుకోవడం జరిగింది. సో ఈ విధంగా చల్లుకున్న తర్వాత 2 రోజులకు నీళ్ళ తడి అందించి మొత్తం కూడా నీళ్ళ తడి అందిన తర్వాత మనం ఉదయం కానీ సాయంత్రం వేళలో మాత్రమే మందు పిచికారి చేయాలి. మొదటి పిచికారిగా మనం ఆల్రెడీ మోనోక్రోటోపాస్ను సల్ఫర్ 80% అంటే మట్టి సల్ఫర్ పిచికారి చేయడం జరిగింది 2 కలిపి. ఇప్పుడు ఈ నీళ్ళ తడి అందించిన తర్వాత నెక్స్ట్ రెండో స్ప్రే ఏం పిచికారి చేస్తున్నానో అది కూడా మీకు తెలియజేస్తాను. ప్రతిదీ కూడా వీడియో ఫాలో అవ్వండి. ఖచ్చితంగా ఆ మందులు మీరు పిచికారి చేయండి. సాధ్యమైనంత వరకు రిజల్ట్ అయితే వస్తుంది. ఏదైనా సరే మార్కెట్లో డిమాండ్ లేదు కాబట్టి ధర తక్కువ మందులను పిచికారి చేయండి. దాంట్లో క్వాలిటీ ఉన్న మందులను, మంచి బ్రాండెడ్ కంపెనీ మందులను పిచికారి చేయండి. ఏ క్వాలిటీ ఉన్న కెమికల్నే మీరు తీసుకొని పిచికారి చేయండి. సాధ్యమైనంత వరకు ఏ మందు పిచికారి చేసినా సేఫ్టీ దుస్తులు అయితే ధరించండి. ఖచ్చితంగా ఏ మందు పిచికారి చేసినా కళ్ళు తిరగడం కానీ ఎటువంటి కనబడుతూ ఉంటాయి. గ్లౌజ్ కానీ మాస్క్ కానీ వాడి పిచికారి చేయండి. అదేవిధంగా మనం మొదటి దఫలో మీకు కనుక ఈ నత్తలు కానీ పురుగులు కానీ ఉన్నట్లయితే కార్బోఫిరాన్ గుళికలు కానీ, లేదా క్లోరిఫైరిఫాస్ గుళికలు కానీ, లేదా రిజన్ గుళికలు మీరు చల్లుకోవచ్చు. రిజన్ గుళికల వలన ముడత సమస్య కూడా కంట్రోల్ అవుతుంది. సో అదేవిధంగా పురుగు సమస్య కూడా కంట్రోల్ అవుతుంది. ఎక్కువ తీవ్రత ఉన్నట్లయితే కింద కామెంట్ చేయండి, ఖచ్చితంగా దాని పరిష్కారం అయితే చెప్పగలను. సో ఇదండి ఈరోజు సమాచారం.